తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, ఈ ఆదివార వేళలో ఉదయకాలం నుంచి ఈ సాయంకాల వేళ వరకు మాకు అర్హత లేకపోయినా, మాకు యోగ్యత లేకపోయినా ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నీ మందిర ఆవరణలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ దాసునైన నేను కొన్ని నిమిషాలు ఇక్కడ నిలబడి మీ శ్రేష్టమైన వాక్కులను మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని ఆశపడుతున్నాము తండ్రి. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. మీరు మాట్లాడితే మా కుటుంబాలు ఖచ్చితంగా స్థిరపరచబడతాయి ప్రభువా. మీరే నాలో ఉండి మాట్లాడతారని నేను ఎంతగానో ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందాము. మిగిలిన వాటి దగ్గర ఎలా ఉన్నా కానీ వాక్యం దగ్గర ఎలా ఉండాలంటే చాలా శ్రద్ధగా, ఆసక్తిగా, హృదయపూర్వకంగా దేవుని మాటలు వినడానికి సిద్ధపడే ఉండాలి ఎప్పటికీ. ఎప్పుడైతే ఈ మనసు లేదనుకోండి, ఇక మనం అనుకున్న లక్ష్యమైన పరలోకానికి మనము ఖచ్చితంగా చేరలేం. అందుకోసమే ఇప్పుడే కాదు, ఎక్కడైనా కానీ ఒక మాట దేవుని మాట అది వినబడుతుందంటే మన అణువులో ఉంటున్న మన కణాలన్నిటిని ఒక చోట నిబ్బరపరుచుకొని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నారు. ఎప్పుడైనా కానీ అడవిలో జింకలని కనపడుతుంటాయి. ఈ అడవిలోని జింకలు తమ పని తాను చేసుకుంటూ ఎక్కడో చిన్న ఒకవేళ సింహం అలికిడి చేసింది అనుకోండి, ఒకవైపు తమ చెవులు నిక్కబడుచుకొని ఏం చేస్తుంటాయి తెలుసా, ఒకవైపు అటువైపు చెవు పెట్టింటాయి, దాని పని అవి జరుగుతుంటుంది. వాటిని నిక్కబడుచుకొని మరోవైపు ఒక చెవు పెట్టి వింటూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా ఎలాంటిదంటే, ఒకవేళ నీ పనిలో నువ్వు ఉన్నా కానీ, అది బయట కార్యక్రమాల్లో కానీ ఏ పనుల్లో కానీ వాక్యం వినబడుతుందా, నువ్వు చేసే పనిని కూడా పక్కన పెట్టి ఒక జింకలు నిక్కబడుచుకొని చెవులతో ఎలా అయితే దూరం నుండి వినపడుతున్న ఆ చప్పులు వినపడతాయో, దేవుని వాక్యాన్ని కూడా మనం అంతే శ్రద్ధగా వినాలి. నీ దగ్గర ఎన్ని పనులన్నా ఉండి మన శ్రద్ధ, మన ఆలోచన మాత్రం వాక్యం మీద మాత్రమే ఉండాలి. వాక్యం వినకపోతే అసలు మన జీవితమే వృధా అయిపోతుంది, మన జీవితము నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రభువైన దేవుని వాళ్ళరా, మనము చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని మాటలు చక్కగా ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. ఈ లోకాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు కొన్ని కోటాను మంది మనుషులు ఈ భూమి మీద చాలామంది బ్రతుకుతున్నారు. మనుషులలో చాలా రకాలు. ఆంధ్రప్రదేశ్ ఉదాహరణకు భారతదేశంలో ఉన్నట్టు ఆఫ్రికా ఖండంలో ఉన్నారు, ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టు ఆస్ట్రేలియాలో ఉండరు, ఆస్ట్రేలియాలో ఉన్నట్టు అలస్కాలో ఉండరు. మనుషుల యొక్క రూపాలలో, వాళ్ళ యొక్క జాతులలో ఏం కనపడుతుంటాయంటే వ్యత్యాసాలు కనపడుతుంటాయి. మనుషుల మధ్య వేరు వ్యక్తులు ఎలా అయితే ఉంటారో, మన మనస్సులలో కూడా ఎలా ఉంటుందంటే వేరు స్వభావాలు ఉంటాయి. ఈ భూమి మీద ఎన్నో రకాలైన మనుషులు కలిసి ఒకే చోట ఎలా అయితే జీవిస్తున్నారో, మన మనసు కూడా ఇలాంటిది. ఏంటంటే ఈ మనసులో కేవలం మంచే ఉంది అనుకుంటే మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా, అదే. ఈ మనసులో కేవలం పరిశుద్ధతే లేదు, అలానే కేవలం చెడు ఏమన్నా ఉందా, అది కూడా లేదు. నిజంగా చెప్పాలంటే భూమి మీద మనుషులందరూ ఎలా అయితే కలిసే ఉన్నారో, మన మనస్తత్వంలో కూడా పాపము, పరిశుద్ధత, మంచి, చెడు అన్నీ కలిసే లోపల ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఈ మనస్సులో నుంచి చెడు బయటకు వచ్చిందనుకోండి, నీలో నుంచి పాపం బయటపడుతుంది. అదే చెడును అణిచి లోపల నుంచి మంచి బయటకు వచ్చిందనుకోండి, నీలో పరిశుద్ధత అన్నది బయటికి వస్తుంది ఖచ్చితంగా. అందుకోసమే లోపల రెండు ఉంటాయి. ఈ రెండింటిలో మనం దేనిని బయటికి తీస్తున్నాం అన్నదే ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఉండాలి. బైబిల్లో ఒక మాట అంటాడు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి
సద్విషయాలు బయటికి తీసుకొని వస్తాడు. దుర్జనుడు తన యొక్క చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలు బయటికి తీసుకుని వస్తాడు. అంటే ఏంటి? లోపల రెండు ఉంటాయి. సజ్జనుడు మంచిని బయటికి తెచ్చాడు, దుర్జనుడు చెడును బయటికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు మనలో నుంచి పాపం బయటకు వచ్చిందంటే నువ్వు చెప్పకనే చెప్పుకుంటున్నావు నువ్వు ఒక దుర్జనునివి అని. మనలో నుంచి మంచి బయటకు వచ్చింది అనుకోండి, మనం చెప్పకనే చెప్తాము మనం క్రైస్తవులము అని. అంటే మనలో నుంచి వచ్చేదే మన స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది మన దేవుని వల్ల. అందుకే నువ్వు నేను బాగా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే, నీలో నాలో కనిపించవలసింది ఇదే. మనుషులలో ఎలా అయితే రకరకాల వ్యక్తులు కనబడుతూ ఉంటారో, దేవునిలోకి వచ్చిన నువ్వు నేను కూడా ఎలా ప్రవర్తించాలని అంటే, దేవునికి తగినట్టుగా ప్రకటించే వాళ్ళు, ప్రవర్తించే వాళ్ళమై ఉండాలి మన దేవుని వాళ్ళరా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాటను మనం ఆలోచన చేసి దేవునిలో నుంచి వాక్యంలోనికి ముందుకెళ్దాం. ఒకసారి మనము కీర్తనల గ్రంథాన్ని ఒకసారి తెరిచి చూద్దామమ్మా. 63వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి వచనము. దేవా నా దేవుడవు నీవే అంటున్నాడు. చూసాడా? చాలు తల్లి. దేవా నా దేవుడవు నీవే. ఆయన నోరు అంటే దావీదు గారి నోరు ఏమని మాట్లాడుతుంది? దేవా నా దేవుడవు నీవే. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు గారు తన నోటి చేత ప్రభువా దేవా నా దేవుడవు నీవే అని ఎలా అయితే ఒప్పుకుంటున్నామో, బాప్తిసం రోజు కూడా ఈ లోకంలో అన్నిటినీ వదిలేసి మనము కూడా మన నోటి ద్వారా, మన బ్రతుకు ద్వారా ఏమని ఒప్పుకున్నాము? నా దేవుడవు నీవే. నా దేవుడవు నీవే అని నీ నోరు ఒప్పుకోవడం మొదలుపెట్టినది మొదలుకొని నీ బ్రతుకంతా కూడా ఇదే మాట మీదనే నిలబడాలి. మన జీవితాలు ఇలాంటివి. పైకి మాత్రం మీరు ఎవరిని నమ్ముకున్నారంటే ఏమని చెప్తుంటాము? మేము దేవుని నమ్ముకున్నాము, మా దేవుడు యేసుక్రీస్తు వారు అంటుంటారు. మన నోరు ఒకటి మాట్లాడుతుంటుంది, మన బ్రతుకు మాత్రమే మరొకటి మాట్లాడుతుంటుంది. మన చూపులు మరొకటి మాట్లాడుతుంటాయి, మన ఆలోచనలు ఇంకొకటి మాట్లాడుతుంటాయి. ఈ జీవితమే మరొక దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా దేవుడు నీ గురించి నా గురించి ఏమని చెప్పాలో తెలుసా? ఒకవేళ దేవుడే పరలోక రాజ్యానికి వెళ్ళాడు అనుకోండి, నువ్వే పరలోక రాజ్యానికి వెళ్ళావు. దేవుడు ఒక మాట నీతో ఏమనాలో తెలుసా? ఒక దానియేలు గారిని ముందర పెట్టుకొని, షడ్రకు మేషకు అబేద్నెగోలు ముందర పెట్టుకొని ఒక మాట ఆలోచన చేసి మళ్ళీ మన జీవితంలోకి వచ్చాం. షడ్రకు మేషకు అబేద్నెగోలు పరలోకానికి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నాయన షడ్రకు మేషకు అబేద్నెగో మీరెందుకు నాయన సావడానికి అగ్నిగుండానికైనా పోయారు? ఒక చిన్న ఆ బొమ్మ ముందర అలా పడి లేస్తే సరిపోతుంది కదా. ఏదో ఆ బొమ్మ ముందర వాడు ఏదో నిలబెట్టిన పెద్ద విగ్రహం ముందర పడి ముక్కి లేచిన తర్వాత దేవా మేము చేసింది తప్పేలో ఒక క్షమించు ప్రభు అని ఒక మాట అడిగితే సరిపోతుంది కదా అని దేవుడు వాళ్ళని అడిగారు అనుకోండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమంటారో తెలుసా? దేవా నా దేవుడవు నీవే నా దేవుడు అనుకున్న తర్వాత ఆడు బొమ్మ నిలబెడితే బొమ్మకు మొక్కుతానా? నేను ముఖ్య రకమే కాదు. రేపు దానియేలు గారు పరలోక రాజ్యానికి నాకు ఏం నాయన దానియేలు ఒక్క మాట రాజుతో మనవి చేసుకుంటే పోయేది కదా, రాజుకు ప్రార్థన చేసింటే బాగుంటుంది కదా. దినమెల్లా ప్రతిరోజు ఆ తలుపు ఓపెన్ చేసి నాకే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు దానియేలుని అడిగితే దానియేలు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? దేవా నా దేవుడవు నీవే నా దేవుడని నేను ఒక్కసారి మనసులో ఫిక్స్ అయిన తర్వాత ఎవడో ఏదో చెప్పాడని బొమ్మల వైపు, విగ్రహాల వైపు, వాని వైపు, వీని వైపు తిరిగే రకమే కాదు. నువ్వు నేను కూడా ఏమన్నాలో తెలుసా? ఒక్కసారి మనసులో యేసుక్రీస్తే నా దేవుడు అని ఫిక్స్ అయిన తర్వాత ఎవడో ఏదో చెప్పాడని, ఎవడో ఏదో చట్టం చేశాడని, ఎవడో పలానా దాన్ని మొక్కమన్నాడు, మొక్కకపోతే చంపుతామంటే వదిలేస్తే అది భక్తే కాదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలును ఒక మంచు తునకలాగా మన కోసం ఎందుకు పెట్టాడు? ఎందుకంటే మీ జీవితాల్లో కూడా ఇలాంటి చట్టాలు చేసిన భారతదేశంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు ఎలా అయితే నిలబడ్డారో అలానే మీరు నిలబడాలి. ఇలాంటివి ఎన్నో జరగచ్చని ముందే సూచనలు మనకి ఎన్నో బైబిల్ గ్రంథం ముందు రాయించాడు మన దేవుని వల్ల. ఎప్పుడన్నా మీరు కాదరబాటు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే ఒక ప్రదేశం ఉన్నది అనుకోండి, ఆ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఒక బోర్డు తగిలించింటాడు. ఏమంటాడో తెలుసా? ఇది ప్రమాదం జరుగు
స్థలము కాస్త నిదానంగా వెళ్ళండి. ఎందుకు ప్రమాదం జరుగు స్థలం అని బోర్డు పెట్టాడు? ఇప్పటికే చాలాసార్లు అక్కడ ప్రమాదాలు జరిగాయి కాబట్టి వాళ్ళు ఒక బోర్డు పెట్టారు. దాన్ని చూసినప్పుడు ఏమనుకోవాలి, ఓహో ఇక్కడ చాలాసార్లు ప్రమాదాలు జరిగినట్టున్నాయి, అందుకే వీళ్ళు బోర్డు పెట్టాడు, ఇక్కడ నేను ఎలా ఉండాలి, జాగ్రత్తగా ప్రయాణం చేయాలి చూసుకొని అని మనం అనుకుంటాం కదా. దేవుడు కూడా ఇలాంటి బోర్డులు మన జీవితకాలంలో చాలా పెట్టాడు. దావీదు గారి జీవితం అంటే ఏంటనుకున్నారు? అది అక్కడ ఒక బోర్డు తగిలిచ్చాడు, నాయనా నీ కళ్ళు నిన్ను కూడా ఇలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే లోకము పాపం ఎలాంటిదంటే ఒక్కసారి దాని వైపు నువ్వు చూసావా, రెండోసారి నువ్వు దాని వైపు చూడకపోయినా అదే నీ కళ్ళ ముందరికి తీసుకొని వస్తుంది. అది పాపమైనా భోగెచ్చైనా ఇంకోటైనా దానికి అవకాశం ఇస్తే పదే 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 ఆ పాపని ముందరికి ఖచ్చితంగా తెస్తుంది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ను బాగా గమనించండి. యూట్యూబ్ నీకు నాకు చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? నువ్వు ఇంట్రెస్ట్గా ఒక వీడియో చూసావు అనుకోండి, వీడియో అంతా అయిపోయిన తర్వాత ఆ యూట్యూబ్ ఏం చేస్తుందో తెలుసా? అలాంటి వీడియోని రెండోది నీకు రికమెండ్ చేస్తుంది. నువ్వు ఇదే ఇంత బాగా చూసుకున్నావంటే నీకు సెట్ అయ్యే వీడియో ఇంకొకటి ఇంకొకటి రికమెండ్ చేస్తుంది. నువ్వు అన్ని పనికి మాలినట్టు చూడు, నీకు చూపించేటన్ని రికమెండ్ చేసేది యూట్యూబ్ ఏం రికమెండ్ చేస్తుంది? అదే రికమెండ్ చేస్తుంది. అందుకోసమే ఎవడో ఒకడు అన్నాడు ఒక మాట, నీ వ్యక్తిత్వం ఏంటో తెలియాలంటే నీ జీవితం అంతా చూడాల్సిన అవసరం లేదట, ఒక్కసారి నీ యూట్యూబ్ చూచే ఓపెన్ చేస్తే తెలిసిపోతుందట. నువ్వు ఏవైతే చూస్తూ ఉంటావో అవే కనపడుతుంటాయి స్క్రీన్ మీద. కారణం ఏంటి? నువ్వు దాని మీదనే ఇంట్రెస్ట్ చూపించున్నావని. యూట్యూబ్ నీకు ఎలా అయితే కావలసిన పాపాన్ని రికమెండ్ చేస్తుందో పాపం కూడా ఇలాంటిదే, లోకం కూడా ఇలాంటిదే, అపవాది కూడా ఇలాంటివే. నీకు ఏదైతే ఇష్టంగా నువ్వు ఒక్కసారి దాని వైపు రుచి చూడడానికి ప్రయత్నం చేశావా, రెండోసారి నువ్వు వద్దన్నా నీకు నచ్చకపోయినా కానీ అలాంటివి ఎన్నో తెచ్చి పెడుతుంది. దాని యొక్క లెక్కకు అంతమే ఉండదు. ఆ సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువులైనా ఓపిక పెట్టి ఎంచొచ్చేమో కానీ అపవాది నీ కోసం సిద్ధపరిచిన ప్రమాదాలు అంటే ఇలాంటి రికమెండేషన్స్ అంతము లేకుండా ఉంటాయి. అందుకోసమే నువ్వు నేను ఎలా ఉండాలి, ప్రమాదం జరుగుతుందని తెలిస్తే నీ ఆత్మీయ జీవితంలో దేవుడు అక్కడ బోర్డు పెట్టింటాడు. నాయనా దావీదు గారి జీవితం అదొక బోర్డు, దానియేలు షడ్రకు మేషకు గారి జీవితాలు అదొక బోర్డు. దేశంలో ఇలాంటి పనికి మాలిన చట్టాలు చేసినా కానీ వీళ్ళ మాత్రం మీరు నిలబడాలరా అని చెప్పడానికి ఒక బోర్డులో ఇవన్నీ. అందుకోసమే నీ జీవితంలో నా జీవితంలో ఇక్కడ బాగా గమనించవలసింది ఏంటంటే బైబిల్లో జరుగుతున్న ప్రతి సందర్భము, ప్రతి వచనము, ప్రతి అక్షరము, ప్రతి పొల్లు, ప్రతి సున్నా నీ ఆత్మీయ జీవితంలో ఒక హెచ్చరిక బోర్డుల లాంటివి. ఆ హెచ్చరికలు తలుసుకుంటూ చదువుకుంటూ మనసారా వాటిని స్మరిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ స్లోగా వెళ్ళాలి, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చక్కగా తెలుసుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే మన జీవితం సరిగా ఖచ్చితంగా ఉండదు మన దేవుని వల్ల. అందుకోసమే దావీదు గారు ఏమంటున్నావు, మళ్ళీ చదవయ్యా, దేవా నా దేవుడవు నీవే, ప్రభువా నా దేవుడవు నీవే, నువ్వే నా దేవుడు అనుకున్న తర్వాత ఇంకొక దానిని నా దేవునిగా నేను స్వీకరించము. మన జీవితం ఏంటి? దేవుడు అని అంటే అందరికంటే మనం ఎక్కువగా ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చామమ్మా? క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, ఓపెన్గానే చెప్తున్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎవరికి విలువ ఇస్తాడో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికే విలువ ఇస్తాడు. మనకంటే, మన కుటుంబం కంటే, మన తల్లిదండ్రుల కంటే, చివరకు మనకంటే కూడా ఎక్కువగా ప్రభువుకే విలువ. ఆ విలువనే చెప్తుంది మా ప్రభువు దేవుడేనని. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, మనం క్రైస్తవులం కాబట్టిగా, నిజాయితీగా ఉంటున్నాం కాబట్టిగా దేవునికి ఎక్కువ విలువ ఇచ్చాం. కానీ కొంతమంది సిచ్యువేషన్ ఎట్టుంటుందో తెలుసా? కొంతమంది అంటే ఒకరిద్దరు అనుకోకండి, 1000 కోట్లలో 999 కోట్ల మంది ఈ జాతికి సంబంధించిన వాళ్ళు దేనికి ఎక్కువగా? లోక సంబంధమైన పాపానికి ఎక్కువగా విలువ ఇస్తుంటాం. మనం పాపంతోనే సహజీవనం చేస్తూ నడుస్తుంటాం. మన అనిల్ అన్న ఒకసారి ఒక మంచి మాట అన్నాడు, భార్యాభర్తలు సహజీవనం చేస్తుంటారు చూసినారా? అంటే ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇంకా జీవితాంతం కలిసే ఉండాలి, సహజీవనం చేయాలి అని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ భార్యాభర్తలు విడిపోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయరు. నిజంగా భార్యాభర్తలు ఏమనుకుంటారంటే పెళ్లి ద్వారా మేము ఇద్దరం ఏకమైపోయినాము, దేవుడు నియమించిన ఈ కట్టడం మేము మీరలేమని చెప్పేసి వాళ్ళిద్దరు సహజీవనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. కష్టమైన నష్టమైన ఏదైనా విడిచిపెట్టరు, పోతానే ఉంటారు. ఏమనుకుంటారు, నా భార్యని విడిచిపెడితే ఏమన్నా అనుకుంటారేమో, నా భర్తని విడిచిపెడితే లోకం ఏమన్నా
అనుకుంటుందేమో అని ఆ సహజీవనంలోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. భార్యాభర్తలే కదా సహజీవనం చేస్తుంది, మనము పాపం కూడా సహజీవనమే చేస్తున్నాం. ఈ టైంలో ఇవి చూడకపోతే పాపం ఏమన్నా అనుకుంటుందేమో, అపవాది కూడా ఏమన్నా అనుకుంటుందేమో అని చెప్పేసి భార్యాభర్తలు ఎలా అయితే సహజీవనం చేసి ఇడిచిపెడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా పాపాన్ని కూడా ఇడిచిపెడితే ఏమైపోతుందేమో, ఈ సెల్ ఫోన్ ఇడిచిపెడితే ఏమవుతుందేమో, ఇవి చూడడం ఇడిచిపెడితే ఏమైపోతుందేమో, ఈ టైంలో నేను అక్కడ ఒక జల్సాకు సంబంధించిన ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడికి పోకపోతే ఏమైపోతుందేమో అని ప్రజలు కూడా ఏమైపోతున్నారంటే సహజీవనం చేస్తూ పాపంతోనే సాగిపోతున్నారు. ఇలానే జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే మనం ఎక్కడ ఇంకా దేవుళ్ళు స్థిరపడతాము, ఎప్పుడు దేవుళ్ళకి వస్తామని చెప్పండి. ఏది ఏమైనప్పటికీ ఒకటి, మన జీవితంలో అనుకున్న తర్వాత ఇక దేవుణ్ణి ఇడిచిపెట్టే కార్యక్రమాలంటూ ఉండదు. ఒక మాట చెప్పుకుంటారు, ఒక్కసారి ఇటు పాపం వైపు వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం మొదలుపెట్టావా మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. నిజంగా చెప్తానా, చాలా అంటే చాలా టైం పడుతుంది. ఉదాహరణకి ఏదైనా మనకు ఆరోగ్య విషయంలో ప్రకృతి గురించి ఒక మాట చెప్పమంటాను. మనం ఇప్పుడు వాడుతున్న ఈ వెహికల్స్, అందులోంచి వచ్చిన పొల్యూషను, ఈ ప్రకృతిని, ఈ పర్యావరణాన్ని ఎంత పాడు చేస్తున్నామంటే అంత దారుణంగా పాడు చేస్తున్నాం. అందుకే ప్రకృతి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, పర్యావరణ శాస్త్రవేత్తలు ఒకటే మాట అంటాడు, మనం చేసే ఈ ప్రకృతిని ఇలా నాశనం చేస్తున్నాం కదా, ఈ ప్రకృతి తనను తాను క్యూర్ చేసుకోవడానికి, ఈ పర్యావరణం తనను తాను మళ్ళీ చక్కదిద్దుకోవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ప్రకృతిని పాడు చేయడం చాలా ఈజీ, అదే ప్రకృతి తనంతట తాను బాగు చేసుకోవడమే చాలా టైం పడుతుంది. ఇది నీకు అర్థమైతే మన బ్రతుకు కూడా ఎలాంటిదో తెలుసా, పాడు చేసుకోవడం చాలా ఈజీ కానీ బాగు చేసుకోవడమే చాలా కష్టం. ఒక్కోసారి ప్రకృతిని మనం ఎలా అయితే ఒక్కోసారి ప్రకృతిని బాగు చేయలేకపోవచ్చు. నిజంగానే కొన్ని పరిస్థితులు ఉంటాయి, వాతావరణ పొల్యూషన్లు ఉంటాయి, ఎంత చేసినా కానీ ఇంకా ఆ పొల్యూషన్ మనము బాగు చేయలేం. ఒక్కోసారి నీ జీవితం కూడా అంతే, బాగు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక నిన్ను నన్ను ఎవడు కాపాడలే. ఇస్కరియోతు యూదా జీవితం ఎందుకట్ట అయిపోయింది? కారణం ఏంటంటే బాగు చేయలేనంత దూరం వెళ్ళిపోయాడు వాడు. ఏశావు ఆసక్తితో వెతికాడు కానీ వాడికి ఎందుకు దక్కలే? బాగు చేయలేనంత దూరము వెళ్ళిపోయాడు. దేమాలు ఇహలోకాన్ని సేవించి దేవుని విడిచిపెట్టి అంత దూరం పోయాడంటే బాగు చేయలేనంత దూరము వెళ్ళిపోయాడు. నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి స్థాయికి వెళ్ళావంటే ఇక నిన్ను నన్ను కాపాడేవాడెవడు ఉండరు. కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని స్టేజ్లు ఉంటాయి, ఆ స్టేజ్లలో ఉన్నప్పుడు మనం బాగు చేయొచ్చు. ఆ స్టేజ్లు దాటిపోయే కొద్దీ డెంగీ జ్వరం వచ్చింది, ఫస్ట్ స్టేజ్లోనే ఉంది, ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయి, అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చే కోలుకోవడానికి అవకాశం ఉంది. ఇక రాను రాను తగ్గిపోయి 10,000 15,000 అని చాలా తగ్గిపోయానుకో ఏమైపోతాము? కోలుకోలేని స్టేజ్కి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఇంకా నిన్ను ఎవరు కాపాడతారు, నన్ను ఎవరు కాపాడతారు? అందుకోసమే బాగు చేయలేనంత స్థాయికి ఎప్పుడు వెళ్ళిపోకూడదు. అంత దూరం పోతే నిన్ను నన్ను ఎవడు కాపాడలే. అందుకోసమే నువ్వు నేను ఎలా ఉండాలి? దావీదు గారు ఎలా అయితే నిర్ణయం తీసుకొని తుదమట్టుకు కొనసాగుతున్నాడో నేను అలానే ఉండాలి. మళ్ళీ ఏమంటున్నా, మళ్ళీ చదవయ్యా 63వ అధ్యాయం 1వ వచనము, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను ఎప్పుడు వెతుకుతున్నాడట ఆయన? వేకువనే. ఒక మాట చెప్పమంటారు, మనము వేకువనంటే మనం ఉదయకాలంలో చీకట్లోనే బాగా ఆదమరిసి నిద్రపోయే టైం అది. నిజంగా చెప్తాను, అందరూ నిద్రపోయే టైం. కానీ దావీదు గారు ఏమంటున్నాడో తెలుసు, అయ్యా లోకమంతా ఆదమరిసి నిద్రపోయే వేకువ జాముల్లోనే నేను నిన్ను వెతుకుతున్నాను. క్రైస్తవ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా, ఇప్పుడు కదా ఎప్పటికైనా, అందరూ లోకమంతా నిద్రపోయే టైంలో క్రైస్తవులుగా మనం ఎప్పటికీ మేలుకొనే ఉండాలి. అంటే ఇది లోక సంబంధంగా కాదు నేను చెప్పేది, ఆత్మీయ జీవితంలో. అందరూ నిద్రపోయే టైంలో ఏముందులని నువ్వు నిద్రపోయావంటే అందరితో పాటు నువ్వు శాశ్వత నిద్రలోకి వెళ్తావు. ఈ మనకు అగ్నిగంధకాలు గుడిసే చూసినారా? లోతు గారి సందర్భంలో మా వచ్చి ఎంతో చెప్పాడు, నాయన అయిపోతుందిరా మీ కథ అంటే ఇదేమవుతుందని అందరూ ఆదమడిసి లోకమంతా పాపంలో నిద్రపోయే టైంలోనే ఆకాశం నుండి అగ్నిగంధకాలు గుడిసి ఊడ్చిపెట్టేసింది. తెల్లవారేంతవరకు ఎవడు బతకలే. అలాగే లోకంతో పాటు పాపంలో ఆదమరిసి నువ్వు కూడా నిద్రపోయే టైంలో ఆ నిద్రలో నుంచి సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలా అయితే శాశ్వత నిద్రలోకి వెళ్ళా మనం కూడా అట్నే నిద్రపోతాం. ఈయన చెప్పాడు, ఎవరు? నోవాహ్ గారు 100 ఏళ్ళు ప్రకటించారు, ఆయన మారంటారా. ఎవడు ఏం మారలే, ఎంత చెప్పినా వినలే, ఎంత చెప్పినా పట్టించుకోవట్లే.
కానీ ఒకానొక టైంలో ఏం కాదులే, ఏమిటని జరుగుతాయని ఆదమరిచి లోకమంతా నిద్రపోయే టైంలో హఠాత్తుగా వచ్చింది మరణం. ఇంకా ఎవడు ఏం కాపాడుకోలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, మరణం అన్నది హఠాత్తుగా వచ్చినప్పుడు ఆదమరిచిపోయి నిద్రపోయే టైంలో నువ్వు ఏమి చేయాలన్నా కానీ ఆ టైంలో నువ్వేమి చేయలేవు. నువ్వు చేయలేవు, నేను చేయలేవు. నిజంగా ఆ టైం ఏంటో నాకు బాగా తెలుసు. ఒకనొక టైంలో ఇంతకుముందు మీకు సంవత్సరం రోజులు ఉంటుంది, రోడ్డు మీద నేను నిలబడ్డాను. ఒక బైక్ కూడా వచ్చి వెనకాల నుంచి స్పీడ్గా కొట్టాడు. క్షణంలో ఏమైపోయిందంటే నేను పైకి ఇలా ఎగిరి కింద పడుతున్నాను. నాకు అర్థమవుతుంది నాకు యాక్సిడెంట్ అయింది, పైకి ఎగిరాను, కింద పడుతున్నానని. ఆ క్షణంలో నా ప్రాణం పోతుందన్న సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేనేం చేయలేకపోయాను. అప్పట్లో నాకు అర్థమైంది, అమ్మో ఏదో జరిగిపోతుందని. ఏదో జరిగిపోతుందని అనుకుంటాం కానీ ఆ టైంలో మనమేమి చేయలేం. జీవితం కూడా ఇలాంటిదే. రేపు ఎప్పుడైనా మనం చచ్చిపోయేటప్పుడు ఇట్టే ఉంటుంది, ఏదో జరిగిపోతుంటుంది, లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోతుంటుంది, నీకు అర్థమవుతుంటుంది, కానీ నువ్వేమి చేయలేం. ప్రభువా నన్ను కాపాడయ్యా, నేను ఇప్పుడు బాప్తిసం తీసుకుంటానంటే అంటే అప్పుడు కాదు. ప్రభువా నేను బాప్తిసం తీసుకున్న సరిగా బతకలేదు ప్రభువా, ఒక్క క్షణము నాకు అవకాశం ఈ ప్రభువా నా పాపాలు ఒప్పుకుంటానయ్యా అంటే ఆ టైంలో నువ్వేమి చేయలేవు ప్రభన దేవుని వల్ల. అందుకోసమే లోకంలో ఆదమరిసి నిద్రపోడు. ఇందాక మన చెల్లెలు ఒక మంచి మాట అన్నది, ఎల్లప్పుడూ భయము కలిగి ప్రవర్తిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ అంటే అప్పుడప్పుడు కాదు, ఏదో రోగం వచ్చినప్పుడు, ఏదో హాస్పిటల్లో పడినప్పుడు, ఏదో అది జరిగినప్పుడు, ఇది జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు నువ్వు భయభక్తులు చూపించవలసింది. దేవుడు నీ నుండి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటో తెలుసా? జీవితాంతం నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఎంత భయంగా బ్రతుకుతే అంత భక్తిగా జీవిస్తాం ప్రేమ దేవుని వారరా. అందుకే దేవుడు దావీదు గారి నోటి నుంచి పలుకిస్తున్నది ఏంటంటే, వేకువజామునే నిన్ను. ఎందుకు వేకుజామునే ఎదుగుతున్నాడు? ఎందుకో తెలుసా? ఒకటే ఒక మాట, వేకుజాము యొక్క మీకు ఆ సిచ్యువేషన్ మీకు తెలుసో లేదో కానీ ఉదయకాలాన్ని లేచి దేవునికి ప్రార్థన చేసి ప్రార్థనతో రోజును ప్రారంభిస్తే ఎట్లుంటుందో తెలుసా? నిజంగా ఆ మాధుర్యమే వేరు. నేను ఎంత చెప్పినా కానీ మీకు ఆ టేస్ట్ అర్థం కాదు. మీకై మీరు రుచి చూసి తెలుసుకోండి. ఖచ్చితంగా వేకువజాము యొక్క ప్రార్థన అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి ఏమన్నాను, చిన్నపిల్లోడికి మీకే ఎవరికైనా తేనె తినడం సరిగా ఇంతవరకు మీరు ఒక్కసారి కూడా తేనె తినలేదనుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పినాను అనుకో, తేనె అద్భుతంగా ఉంటుంది, దాని మాధుర్యం వేరు, దాని కథే వేరని నేను ఎన్నిసార్లు చెప్తే ఏమొస్తుంది? ఒక్కసారి మీరు దాన్ని రుచి చూస్తే ఇంకా మీకు దాన్ని వదిలిపెట్టరు. వేకుజాము ప్రార్థన కూడా ఇలాంటిదే. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ దాని విలువ మీకు అర్థం కాదు. ఒక్కసారి మీకై మీరు ఒక్క వారం ట్రై చేసి చూడండి, ఇక మీరే పోగొట్టుకోరు. ఎందుకంటే రుచి చూసి తెలుసుకున్న వాళ్ళు ఎవరు ప్రభువుతో ఆ సహవాసాన్ని పోగొట్టుకోరు. దావీదు గారు ఏమంటున్నా, అయ్యా లోకులందరూ ఆదమరిచి నిద్రపోయే టైంలో వేకువజామునే నేను నిన్ను ఖచ్చితంగా వెతుకుతానయ్యా, ప్రార్థనలో వెతుకుతానయ్యా, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ వెతుకుతానయ్యా, నా ఆలోచనలో నిన్ను వెతుకుతానయ్యా, ప్రతి దాంట్లో నిన్నే వెతుకుతానయ్యా. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. కారణం ఏంటంటే నా దేవుడవు నీవే, నువ్వు తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నేను వేరే దేవుణ్ణి ఎంచుకోలే. కారణం ఏంటి? లోకంలో దేవుళ్ళన్న వాడేవారు ఎంతమంది ఉన్నా కానీ నేను నిన్నే ఎందుకు ఎంచుకున్నాను తెలుసా? నువ్వు ఒక్కడివే పిలిస్తే పలికే దేవుడు, నేను మొర పెడితే నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నీవే. మిగతా వాళ్ళ గురించి నాకు అవసరం లేదయ్యా, నా దేవుడవు మాత్రము నీవే. చచ్చినా నేను నీతోనే ఉంటాను, బ్రతికినా కానీ నీతోనే ఉంటాను. అలా దేవుణ్ణి స్థిరమైన బుద్ధితో నమ్మకంతో ఆయన కాపాడుకుంటూ మన జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. అందుకే దావీదు మళ్ళీ చదువుతాలి కంటిన్యూగా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటారు దావీదు గారు. దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నాడట. కనిపెట్టడం అన్నది కూడా చాలా ఒక గుర్తుపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టుకొని ఉండాలి? దేవుని కోసం కనిపెట్టుకోవడం అన్నది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఒక మాట చెప్పమంటారండి, దేవుని కోసం ఎవరైతే శ్రద్ధగా కనిపెట్టుకుంటుంటారో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దేవుని యొక్క మధురమైన ఆ క్షణాలను ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే దేవుని కోసం కనిపెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సాక్షాత్కారం ఖచ్చితంగా జరిగింది.
అంటే ఇది మీకేదో దేవుడు ఏదో ఇలా వెలుగు రూపంలో వచ్చి కనపడతారని నేను చెప్పట్లే, కానీ వాక్య రూపంలో ఏదో ఒక టైంలో దేవుని యొక్క సాక్షాత్కారం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. దావీదు గారు దేవుని కోసం ఎలా అయితే కనిపెట్టాడో అలా దేవుని కోసం నువ్వు కనిపెట్టాలి. దేవుని కోసమే కదా, రెండోది ఏంటో తెలుసా, నీ జీవితాన్ని కూడా అలానే కనిపెట్టుకొని కాపాడుకోవాలి. నేను అంటాను, రైతులు పంట పొలాన్ని కాపాడుకుంటుంటారు చూసినా, పంటను కాపాడుకునేవాడి కంటే బ్రతుకును కాపాడుకునేవాడే శ్రేష్ఠుడు. ఇంటిని కాపాడుకునేవాడి కంటే మన ఒంటిని కాపాడుకునేవాడే శ్రేష్ఠుడు. ఇక్కడ ఎవడైతే బ్రతుకును సరిగా కాపాడుకుంటాడో ఆడు మాత్రమే ప్రభువును ఖచ్చితంగా చూస్తాడు, ప్రభుతో ఉంటాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ ఇంటిని, ఈ ఒంటిని, ఈ బ్రతుకును ఎల్లవేళలా కనిపెట్టుకొని ఉండాలి. ఈ మన జీవితం ఏంటంటే అన్ని దాని గురించి అర్థం చేసుకుంటున్నాం, కానీ మన గురించి మనమే అర్థం చేసుకోవాలి. ఇది చాలా దారుణం అయిపోతుంది. పెళ్ళి అయిపోయింది అనుకోండి, కరెక్ట్గా ఒక నెల సంవత్సరం రోజుల కల్లా భార్యకు తన భర్త గురించి పూర్తిగా అవగాహన వస్తుంటుంది. నా భర్త ఎలాంటి వాడు, ఉదయం పూట ఎలా ఉంటాడు, మధ్యాహ్నం ఎలా ఉంటాడు, కోపంలో ఎలా ఉంటాడు, సంతోషంలో ఎలా ఉంటాడు. అంటే ఒక సంవత్సరం నీ భర్తతో ఉండేసరికి నీ భర్త ఎలా ఉంటాడు పూర్తిగా తెలుసుకున్నావు. నీ భర్త గురించే, నీ భార్య గురించే పూర్తిగా తెలుసుకున్నావు. నువ్వు ఇన్ని రోజుల నుంచి శరీరాన్ని గమనించుకుంటున్నావు కదా, ఇది ఎప్పుడు ఎలా ప్రవర్తించదో నువ్వు ఎందుకు కనిపెట్టుకోలేకపోతున్నావు? దీని ఆలోచనలు ఎప్పుడు ఎలా తారుమారైపోతున్నావు నువ్వు ఎందుకు పసిగట్టలేకపోతున్నావు? ఈ ఆలోచనలు ఎలా ఎగిసి పడిపోతున్నాయో, ఎలా పారిపోతున్నాయో నువ్వు ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? చూసారా, భార్య మీద, భర్త మీద చూపిన కాన్సన్ట్రేషన్ నీ మీద నువ్వు చూపించుకోకపోవడమే చాలా దారుణం. పంట మీద శ్రద్ధ చూపిస్తున్నావు, ఇంటి మీద శ్రద్ధ చూపిస్తున్నావు, చివరకు నీ బ్రతుకు మీద ఎందుకు చూపించుకోవట్లే? నా బ్రతుకు మీద ఎందుకు చూపించుకోవట్లే? ఖచ్చితంగా చూపించుకోవాలి. చూపించుకుంటే మన జీవితాలు అలా గొప్పగా సాగుతూ ముందుకెళ్తే. దావీదు గారు ఏమంటున్నాడు, మళ్ళీ చదువు తల్లి, నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని ఎక్కడికి పోతున్నాడట తల్లి? పరిశుద్ధాలయానికి వెళ్తున్నాడు. ఒక మాట చెప్పమంటారండి, ఎందుకు దావీదు గారు పరిశుద్ధాలయానికి మళ్ళీ పదే వెళ్తున్నాడు? ఆయన ఇంట్లో ధర్మశాస్త్రం లేదా? ఆయన ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించేవాడు. ఇంట్లో బైబిల్ పెట్టుకొని మళ్ళీ మందిరానికి ఎందుకు వెళ్తున్నాడు దావీదు గారు? ఒకటి రీజన్ ఏంటో తెలుసా, ఇంట్లో బైబిల్ చదువుతుంటే ఈ మాధుర్యమే, అదే దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వింటుంటే ఆ మాధుర్యమే. ఇదే అదే. ఇంట్లో కూర్చొని దీవారాత్రులు ధ్యానిస్తుంటే కొవ్వు మెదుడు దొరికినంత ఆనందపడిన ఆ మాధుర్యమే. అదే దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటుంటే, ఆయన చేసిన ప్రభావ మహత్యాలు, గొప్ప కార్యక్రమాలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని బ్రతుకుతే ఈ దేవుని కోసమే బ్రతకాలి, చచ్చినా కానీ ఈ దేవుని కోసమే చావాలనిపిస్తూ ఉంటుంది. అది కదా దేవుని వాక్యంలో ఉన్న ఆ గొప్పతనం. దేవుని వాక్యం వింటుంటే ఎట్టుంటుందో తెలుసా? మీకు ఎలా ఉంటుందో కానీ నాకు ఎలా అనిపిస్తుంటుందో తెలుసా? దావీదు గారు దేవుని యొక్క ప్రభావాన్ని, మహత్యాన్ని, దేవుడి మందిరాన్ని చూడడానికి వెళ్ళాడట. ఆయన మందిరంలో ఆయన యొక్క ప్రభావం కనపడేదంట, ఆయన బలం కనపడేదట. ఎలా కనపడుతుంది? ఈయన మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వాక్యాన్ని ప్రకటిస్తుంటే మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? 6 లక్షల మందిని ఐగుప్తు బానిస సంఖ్యల నుంచి పగలగొట్టుకొని బయటికి తీసుకొని వచ్చినవాడు. అడ్డంగా ఎర్ర సముద్రాన్ని వస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు, గోడల మాత్రం నీళ్లను నిలబెట్టినవాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినవాడు, తాగడానికి బండ నుండి నీళ్ళని ఇచ్చినవాడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభము, మన దేవుడే సజీవుడు అని చెప్తుంటే, జీవము కలిగిన వాక్యం వింటుంటే దావీదు గారు రోమాలు నిక్కబొడుచుకొని, ఈ మాటలు వినడానికైనా నేను దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. నా ఇంట్లో ధర్మశాస్త్రం ఉన్నా కానీ, నా ఇంట్లో వాక్యం ఉన్నా కానీ, నా ఇంట్లో బైబిల్ ఉన్నా కానీ, ఈ మాధుర్యమే. అక్కడ దేవుని మాటలు వింటుంటే వచ్చే ఆ పరవశంతో రోమాలు నిక్కబడుచుకుంటా చూసినారా, ఆ మాధుర్యము. అందుకోసమే రెండిటిని పోగొట్టుకోకూడదు. దేవుని యొక్క ప్రభావం నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాల్సిందే. ఇక్కడ కూర్చొని వాక్యం వింటుంటే ఆ ఆనందం వేరు, ఆ సంతోషము వేరు, దాని కథే వేరు. అందుకోసమే నా ఇంట్లో బైబిల్ ఉంది. కొంతమంది ఏంటంటే, మా ఇంట్లో బైబిల్ ఉంది కదండి, మేము ఇంట్లో బైబిల్ చదువుకుంటాం చాలు, మా సెల్ ఫోన్లో వాక్యాలు వస్తుంటాయి వింటే సరిపోతుంది. మా ఇంట్లో టీవీ పొద్దునే పెట్టగానే, ఆ టీవీ ఆన్ చేయగానే 24 గంటలు వాక్యం వస్తుంది. అసలు అది వేరు, దేవుని మందిరంలో ఉన్న మాధుర్యము ఇది కూడా వేరు.
ఆ సహవాసం వేరు. వీటన్నిటి కోసం అట దావీదు గారు ఏం చేశాడట, ప్రభువా నీ బలమును, నీ మహాత్యమును, నీ యొక్క ప్రభావమును చూడాలని నేను ఎక్కడికి వెళ్తున్నాడట, పరిశుద్ధాలయమునందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం అయ్యా నీ కొరకు తృష్ణగొనుచున్నది. చదువు. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని. బా, ఆయన శరీరం ఏమైపోతుందట, కృషించిపోతున్నదట. ఎవరిని చూడాలని, అది దేవుని చూడాలి 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 చూడాలని ఆ దిగులుతో ఆయన శరీరం ఏమైపోతుందంట, కృషించిపోతుంది. ఒక మాట చెప్పమంటే, నీకు నాకు ఈ లోకంలో దిగులన్నా ఏదైనా ఉంది అని అంటే ఏ దిగులు ఉండాలో తెలుసా? ఒకటే, అసలు నేను పరలోక రాజ్యానికి పోతానా పోనా, దేవుని చూస్తానా చూడనా, చూసేంత భక్తి నాకు ఉందా లేదా, ఈ దిగులే ఉంటుంది తప్ప ఇక లోకంలో ఏ దిగులు ఉండదు. భక్తుడు అదే ఏమంటున్నాడు, దేవా నిన్ను చూడాలన్న దిగులు తప్ప నాకు ఏ దిగులు లేదు. ఆ దిగులుతో ఈయన ఏమైపోతున్నాడు, ఆయన శరీరము కృషించిపోతున్నట. మనం లోకంలో వేటి విషయంలో కృషించిపోతుంటాం. అది శరీరం విషయంలో కానీ ఇంకొక విషయంలోనే. వాడు అమ్నోన్ వాళ్ళ చెల్లెలి మీద, తామారు మీద, వాని పేరు అమ్నోనేనా, అమ్నోన్ అనేవాడు తన చెల్లెలి మీద వాంఛత రోజుకి ఏమైపోతున్నాడట, వాడు కృషించిపోతున్నాడట. చెల్లి మీద వాంఛతో కృషించిపోయి ఆ నీచమైన బ్రతుకు వాందింది చూసినారా. కానీ అలా ఉండకూడదు. పాప జీవితం కూడా ఎలాంటిదంటే, పాపం మీద నీకు వాంఛ ఎక్కువైపోయే కొద్దీ నువ్వు కూడా రోజుకి ఏమైపోతుంటావు, కృషించిపోతాం. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. దిగులుతో కృంగిపోతాం. పాపేచ్ఛలతో తిరిగేవాడి జీవితం ఒక్కొక్కసారి ఇట్నే ఉంటుంది. పాపం విషయంలో కృషించిపోవడం కాదు, భక్తి విషయంలో కృషించిపోవాలి. దావీదు గారట, దేవా నిన్ను చూడవాలన్న ఆశతో ఈ శరీరం ఏమైపోతుందట, కృషించిపోతుంది. దేనికోసము దిగులు? అయినా ఈ లోకంలో ఏం లేదు ఆయనకు. దేవుని చూడాలి, దేవునితో ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ దిగులతో ఉండాలి నువ్వు ఎప్పటికైనా. కానీ డబ్బు లేదని కానీ, కుటుంబం లేదని కానీ, ఉద్యోగాలు లేవని కానీ, ఇక నాకు పిల్లలు పుట్టలేదని కానీ, ఈ దిగులు అన్నవి మనకు ఉండు. బైబిల్ ఏమంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ లోక సంబంధమైన దిగులు పెట్టుకోవాలి, కానీ మీ దిగులు ఆయన మీదనే ఉండాలి. మీ దిగులు ఆయన మీద ఉండండి, కానీ మీ దిగులు మాత్రం లోక సంబంధమైన దిగులు ఆయన మీద వేసేయండి. ఇంకంతే, అయిపోయాం. మీరు దాని గురించి ఏం పట్టించుకోకండి, దాని గురించి పట్టించుకోకండి. దావీదు గారు ఏమైపోతున్నారు, మళ్ళీ చదువుతారు ఏమాట, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు అయ్యా నా ప్రాణము నీ కొరకు. అది నీళ్లు లేక ఎండిపోయిన నేల ఎట్టుంటుందో తెలుసా ఎప్పుడైనా? ఎలా నిజంగా చెప్పాలంటే అది ఒక ఎడారే. నిజంగా నీళ్లు లేక ఎండి ఉన్న నేల ఎలా అయితే ఎడారిగా ఉంటుందో, దేవుని వాక్యం అందక పాపంలో బ్రతుకుతున్న మన జీవితం కూడా ఎడారి బ్రతుకులే. నెరలు ఎలా చీలి నేల అయితే ఎలా నోరు తెరుచుకొని ఉంటుందో, రేపు నీ జీవితం నా జీవితం కూడా ఆత్మీయ జీవితంలో అలానే రోజుకు ఎండిపోతుంది నీ ఆత్మీయ జీవితం. ఇప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి, ఎండిపోయిన నేల ఆకాశం నుంచి కురిసే వర్షం కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, నేను దేవుని వాక్యం అనే అమృత వర్షం కోసం అలానే ఎదురు చూడాలి. ఒక మాట చెప్పమంటారండి, ఈ ఎండిపోయిన నేల ఉంటుంది చూసినారా, ఆకాశం నుంచి వర్షపు చునుకులు పడుతుంటే ఆ ఎండిపోయిన నేల మీద వర్షపు చునుకులు పడగానే అందులోంచి మట్టి వాసన అంటుంటారు చూసినారా, మట్టి సువాసన అంటుంటారు. అది చూసినప్పుడు నాకు ఏమనిపించదు తెలుసా, ఎండిపోయిన నేల మీద వర్షపు చునుకులు పడితే దానిలోంచి ఒక అద్భుతమైన మట్టి వాసన, పరిమళ వాసన, దాన్ని భూ సువాసన అని మాట్లాడతాడు. అందులోంచి ఎలా అయితే భూ సువాసన వచ్చిందో, దేవుని వాక్యం ఎండిపోయిన నీ బ్రతుకు మీద పడగానే నీ ఆత్మీయ జీవితం కూడా అలా పరిమళించాలి. ఆ పరిమళ వెదజల్లితే నీ జీవితం నలుగురికి మార్గాన్ని చూపించాలి, నీ జీవితం నలుగురికి దారిని చూపించాలి, నీ ఆత్మీయ జీవితము నలుగురిని వాక్యంలో నిలబెట్టేదై ఉండాలి. ఎండిపోయిన నేల ఎలా అయితే వర్షపు చునుకలతో పరిమళ వాసనను వెదజల్లుతుందో, ఎండిపోయిన నీ బ్రతుకుల్లో వాక్యం పడగానే నువ్వు మారితే నీ బ్రతుకులోంచి ఒక పరిమళ వాసన బయటకు వస్తుంది. ఆ పరిమళ వాసనతో నలుగురు నిన్ను చూసి ఏమనుకోవాలి తెలుసా, పనికి మాలిన ఇంత నీచుడు, ఇంత పనికి మాలినాడు ఈడే మారినాడంటే నేను ఎందుకు మారకూడదని నీ బ్రతుకు నలుగురికి మార్గాన్ని చూపించాలంతే. నీ జీవితం నలుగురిని నిలబెట్టాలి. ఎండిపోయిన నేలలోంచి సువాసన వెదజల్లి ఎలా అయితే అందరి మనసు తేజోమయం చేస్తుందో, నువ్వు కూడా నలుగురినైనా మారిస్తే నీ బ్రతుకు ఒక విలువ
ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసమే పక్కన వాళ్ళు కాదు, మనం ఎట్టుండాలి, ముందు మనం మారాలి. మన ద్వారా నలుగురినైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపవాది యొక్క లక్ష్యం ఏంటనుకుంటున్నారు? అపవాది అని మన గమ్యస్థానం ఏంటి అని, గమ్యస్థానం ఒకటే, ఏదో ఒకరోజు అది యేసుక్రీస్తు రావడం ఎక్కడికి పోతుంది, ఏదో ఒకరోజు నరకానికే పోతుంది, ఏదో ఒకరోజు చచ్చిపోతుంది. దాని కథ అంతే. ఇంకాడికి ఏ రోజైనా నేను నరకానికి పోతాను కదా, ఇంకా నాకు ఎందుకులే ఇదంతా అని దాని కొద్ది అది మానంగా మటసంగా ఊరిగా రెస్ట్ తీసుకొని ఉంటుందా? దాని లక్ష్యం ఏంటో తెలుసా? నేను చచ్చేలోపు నలుగురినైనా కానీ నాతో పాటు తీసుకొని వెళ్ళాలి. అదే అంత పట్టుదలతో ఉంటే నువ్వు నేను ఏమనుకోవాలి తెలుసా? నేను చచ్చేలోపు నలుగురినైనా కానీ నాతో పాటు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే మన జీవితానికి అర్థం ఏంటి? ప్రభువుని తెలుసుకొని పరమార్థం ఏంటి? ఇంకా నీ జీవితం నలుగురికి ఉపయోగపడకపోతే ఇక ఎందుకు అది చెప్పండి? ఎందుకు? వృధా అది. అందుకోసమే ప్రేమ దేవుని వాళ్ళరా, మన జీవితం నలుగురికి ఉపయోగపడే విధంగా మన జీవితము ఉండాలి. నలుగురి పరిమళ వాసనను వెదజల్లే విధంగా మన జీవితం ఉంటే చక్కగా ఉంటాం ప్రేమ దేవుడు. లేకపోతే మన జీవితాలు ఇంతే. అందుకే చివరిగా ఒక మాట అంటున్నాడు, అది ఒక్క చూడండి. 3వ వచనము, నీ కృప అయ్యా, నీ కృప జీవము కంటే ఉత్తమం. ఈ మాట నాకు చాలా అంటే చాలా ఇష్టమని. అయ్యా, ఈ లోకంలో నాకు ఏమొద్దయ్యా, నీ కృప ఉంటే చాలు. నీ కృప నా జీవము కంటే, జీవం అంటే ఏంటి? నా ప్రాణము కంటే ఉత్తమం. నాకు అన్నిటికంటే ఇష్టం ఏంటయ్యా అంటే దావీదు గారు చెప్తారు, నాకు నా ప్రాణం అంటే కంటే నీ కృప అంటేనే ఇష్టమయ్యా. అంటే తన ప్రాణము కంటే ఎక్కువగా దేవుని యొక్క కృపనే ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను గుర్తుపెట్టుకోండి, నీ ప్రాణము కంటే ఎక్కువగా ఆయననే ప్రేమించాలి. కానీ ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? అన్నిటికంటే ఎక్కువగా మన ప్రాణాన్ని మనల్ని ప్రేమించుకుంటాం. ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే కొంతమంది నా భార్యనే నా ప్రాణము, నా కూతురే నా ప్రాణము, నా వాళ్ళే నా ప్రాణం అంటారు. అది ఎంతవరకు? ఇద్దరి ప్రాణాలు ఓకే అన్నంత వరకే. అదే ప్రాణం ఇద్దట్లో ఒకరి ప్రాణమే కావాలంటే అంటే అప్పుడు మన ప్రాణానికే మనం ఓటేస్తాం అంతే. నిజమే. ఎవడైనా కానీ తల్లి బిడ్డ గర్భంలో ఉంటుంది, బిడ్డ కడుపులో అడ్డం తిరిగింటే డాక్టర్ వచ్చినాడు అనుకోండి, వచ్చి నీకు తల్లి కావాలన్నా బిడ్డ కావాలా, బిడ్డను బతికించాకో తల్లి చచ్చిపోతుంది, తల్లి బతికితే బిడ్డ చచ్చిపోతుంది అని అనుకోండి. ఇప్పుడు తల్లి కావాలన్నా బిడ్డ కావాలంటే ఏమంటాము? నా తల్లి ప్రాణమే కావాలంటాం. ఎందుకు? బిడ్డ కంటే తల్లి తన ప్రాణాన్ని ఎక్కువగా ఎవరిదైనా ఇంతే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం అంతే. ఇంకా ఏం చెప్పాలి అంటే అధికముగా మనం ఎవరిని ప్రేమిస్తుంటామో తెలుసా? ముందు మన బిడ్డను కాదు, మన భార్యను కాదు, మన భర్తను కాదు, అందరికంటే ఎక్కువగా ప్రేమించేది మన ప్రాణాన్ని ప్రేమిస్తాం. కానీ దావీదు గారు ఏమంటారో తెలుసా? అయ్యా, నా ప్రాణము కంటే నీ కృపనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ప్రాణం పోయినా కానీ తిరిగి నా ప్రాణాన్ని బయటికి తీసుకొని వస్తావు. అందుకే నీ కృప అంటే నాకు చాలా ఇష్టం అయ్యా. అందుకు ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ ప్రాణము కంటే ఎక్కువగా దేవుని ఎందుకు ప్రేమించాలో తెలుసా? బైబిల్లో ప్రభు అంటాడు, నా నిమిత్తము స్వార్థ నిమిత్తం ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో వాడు తిరిగి సంపాదించుకుంటాడు, ఖచ్చితంగా దక్కించుకుంటాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే అది నిజం, అంతే. దాని గురించి ముందా లేదా అవునా కాదని రెండో క్వశ్చన్ మన నోట్లో నుంచి రాకూడదు. నీకు డౌట్ ఉంటే యేసుక్రీస్తు చనిపోయాడు, 3వ రోజు తన ప్రాణాన్ని బయటికి తెచ్చాడో లేదా? ఆయనే తన ప్రాణాన్ని బయటికి తెస్తే తెచ్చిన ఆయనే మాట అంటాడు, మీ ప్రాణాన్ని కూడా నేను బయటికి తెస్తాను. అయితే ఏమనాలి? ప్రభువా, నా ప్రాణము కంటే నీ కృపనే ఉత్తమము అని ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తే పోయిన మన ప్రాణాన్ని ఖచ్చితంగా బయటికి తీసుకొని వస్తాడు. అందుకోసమే ఆయన కృప కొరకు ఎక్కువగా కనిపెట్టండి. ప్రాణం పోయినా కానీ ఆయన కృపను పోగొట్టుకోకండి. మన జీవితం ఎట్టుంటుందంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన బ్రతుకు ఎలాంటిదంటే మనం దేనికోసమైనా పోరాడతామేమో కానీ, అంటే లోకంలో మనం జీవనోపాధి కోసం కొంతమంది ఉంటారు చూసినారా, బ్రతుకు తెరువు కోసం చాలా పనులు చేస్తుంటారు. నేను చిన్నప్పుడు సర్కెజ్ ఒకటి చూసేవాడిని. ఒక పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంతమంది ఆ ప్రాణాన్ని తెగించి పెద్ద పెద్ద విన్యాసాలు చేస్తుంటారు. ఎందుకురా ప్రాణాన్ని తెగించి పెద్ద పెద్ద విన్యాసాలు చేస్తున్నామంటే వాడు చెప్పే ఒకటే ఒక మాట, జీవనోపాధి. ఈ కడుపు నింపుకోవడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి జీవనోపాధి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయాస అంతా ఇంత కాదు. ఒక మాట చెప్పమంటారు, జీవనోపాధి కోసమే ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుంటే నీ ప్రాణం పరలోక రాజ్యానికి పోవడానికి నీ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడమని నేను చెప్పట్లే. ఉన్న జీవితంలో చక్కగా బ్రతకమనే చెప్తున్నాం. నీ ప్రాణాన్ని పణంగా పెట్టమని నేనేం చెప్పట్లేదే. ప్రభు కూడా ప్రజెంట్ ఏమన్నా చెప్తున్నాడా? మన దేశంలో అలాంటి సిచ్యువేషన్లు కూడా ఏమీ లేదు. మనం నిన్ను చావమని ప్రజెంట్ మన దేశంలో ఎవరు చెప్పట్లే, కానీ బ్రతకమని అయితే ఖచ్చితంగా మనం అందరము
మనం ఏంటి ఎలా అంటున్నామో తెలుసా, దేవుని కోసం సావడానికే సిద్ధపడతామేమో కానీ పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడం. మీకు తెలుసు లేదా, ఇదే నిజం. ఎవరన్నా చర్చి దగ్గర బయట ఆ తలుపు దగ్గరకు వచ్చి తుపాకులు పట్టుకొని దేవుని నమ్ముకుండా అంటే మేము చంపుతాం అని అనుకో, మనం ఉన్న ధైర్యం ఏంటో తెలుసా, ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే వాడు తుపాకీతో కాల్చే ప్రాణం పోతుంది. నేను సావడానికనే సిద్ధం అంటాం. ఆ మాట అయినా అంటామేమో కానీ నీకు 60 ఏళ్ళు ఇచ్చిన 60 ఏళ్ళలో పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకంటే ఇంకా అది మాత్రం కాదు. ఒక్క క్షణము దేవుని కోసం సావడానికనే సిద్ధపడతామేమో కానీ దేవుడిచ్చిన ఈ 60 ఏళ్ళలో పరిశుద్ధంగా బ్రతకడానికి మాత్రము సిద్ధపడట్లే. ఏంటి చూడండి. కానీ దేవుడు నీ నుండి ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ నుండి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నదంటే ప్రజెంట్ నీ ప్రాణాన్ని అడగడట్లే, పరిశుద్ధతను అడుగుతున్నాడు దేవుడు. అందుకోసమే ప్రాణాన్ని పణంగా పెట్టి జీవనోపాధి కోసం పోరాడుతున్న వాళ్ళని చూసైనా కానీ నీ బ్రతుకు కోసం ఒక నిర్ణయం తీసుకోండి. సెల్ ఫోన్ టవర్లు ఉంటాయి చూడ, పెద్ద పెద్ద టవర్లు, చాలా పైన వాడు ఒక్కొక్కడు పని చేస్తుంటాడు. అని చూసినప్పుడు అరే పైనుంచి పడితే ఒకసారి బెల్ట్ కట్టుకొని పని చేస్తుంటారు చూసినారు, ఒకసారి బెల్ట్ తెగిపోతుంటాయి. పైనుంచి పడితే ఏమైపోతుంటారో తెలుసా, క్షణాల్లో చచ్చిపోతారు. అయినా కానీ వాళ్ళు అంత పైన పని చేస్తున్నారో లేదా, ప్రాణాన్ని పణంగా పెట్టి జీవనోపాధి కోసం వాళ్ళు అంత పైన పని చేస్తున్నారు. నీ జీవితం కోసము, పరలోక రాజ్యం కోసము నువ్వు ఎంత పోరాటం చేయాలి, అసలు ఎంత చేయాలి. కానీ ఎంత చేస్తున్నావు అని చెప్పండి. ఎంతో చేయాల్సింది, అసలు ఏం చేయట్లే, ఏం చేయట్లే. నిజంగా చెప్తానా, ఏమి చేయట్లే. ఏమి చేయకపోతే ఇంకేంటి మన జీవితాలు. అందుకే ప్రభువైన దేవుని వల్ల ఏదో ఒకటి చేయాలంటే దేవుని కోసం ఇప్పుడే చేయాలి, ఈరోజే చేయాలి, ఇక నుంచైనా చేయాలి. చేయకపోతే అయిపోతుంది, అందరితో పాటు మన జీవితాలు కూడా పోతాయి. దేవుని కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, పైనుంచి అంత పెద్ద సెల్ ఫోన్ టవర్ మీద పనిచేస్తున్నాడు, పైనుంచి పడితే వాడి ప్రాణం పాతాల నుంచి మళ్ళీ పరలోక రాజ్యానికి బయటకు వస్తుందా, రాదు. కానీ ప్రభు కోసం ఎవడైతే చనిపోతాడో ఖచ్చితంగా వాడి ఆత్మను దేవుడు బయటికి ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. ఈ మాట చెప్పింది మన ప్రభు. దావీదు గారు ఈ మాట వినగానే ఏమంటాడో తెలుసా, దేవా నా దేవుడవు నీవే, నువ్వు చెప్పావంటే నేను నమ్ముతున్నాను అంతే, ఇంకా ఏమక్కర్లేదు, నువ్వు చెప్పినావా నేను నమ్ముతున్నా, ఇంకా నాకు అవసరం లేదు. రెండో ఆప్షన్. నువ్వు కూడా ఒక మాట గుర్తుపెట్టుకో, దేవా నువ్వు ఒక మాట చెప్పావు అని అంటే ఇక అంతే, రెండో మాట నేను మాట్లాడు. నువ్వు ఏది చెప్తే అంతే, ఇంకా ఫైనల్. ఇంకా నేను దాని గురించి ఏం మాట్లాడనే, ఇది నువ్వు చేస్తావు అంటే చేస్తావు, ఇంకా నేను ఎందుకు బాధపడతాను, నేను ఎందుకు నిన్ను అనుమానిస్తాను, ఇక ఏమీ అక్కర్లే. ఆ మోసే గారిలో ఉన్న గొప్ప నమ్మకం ఏంటంటే, నాయన మోసే ఏంటి ప్రభా సముద్రాన్ని కొట్టు అనగానే ఏం చేయాలి, నువ్వు చెప్పావంటే ఇంకంతే నేను చేస్తా. అది 2 పాయలు అవుతాయా 3 పాయలు అవుతాయా, ఎలా గోడల మాదిరి అవన్నీ ముందు చెప్పు ప్రభా అన్నాడా, అవన్నీ కాదు, నువ్వు చెప్పినావు నేను చేస్తాను. నువ్వు కూడా వాక్యం వినేటప్పుడు ఎట్టుండాలి, దేవా బైబిల్లో ఇది నువ్వు చెప్పావు, ఈ మంచి నేను చేస్తా, ఇంకా రెండో మాట మాట్లాడదు. నువ్వు ఏది చెప్పినా దాని వెనక నాకు ఏదో ఒక మైలు జరుగుతుంది, ఇంకంతే. మన వాళ్ళు కొంతమంది చెప్తుంటారు, ఈ అంజూర పండు తింటే ఇన్ని మేలులు ఉన్నాయి, ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని మేలులు ఉన్నాయి అని అవన్నీ, అందుకే అంజూర పండ్లు తిను, డ్రాగన్ ఫ్రూట్లు తినండి, యాపిల్ పండ్లు తినండి అవన్నీ చెప్తుంటాడు. నేను ఒకటే మాట అంట, నువ్వు చెప్పినా చెప్పకపోయినా జరిగే మేలు లోపలికి పోయినాక అది జరుగుతుంది. నువ్వు చెప్పినావని కాదు, నేను తింటా ఫస్ట్ అంతే, లోపలికి పోయినాక దాని పని అది చేస్తుంది. ఎందుకు చేయదు, దానివల్ల మేలు జరుగుతుందంటే లోపలికి వెళ్ళాక జరుగుతుంది అది. ఇది నీకు అర్థమైతే దేవుడు నువ్వు ఒకటి చెప్పినాడంటే ముందు అది చేయి, దాని పని అది చేసుకుంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత. నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేదైనా, ఆ ఆత్మీయ జీవితాన్ని గొప్పగా చేసేదైనా దేని పని అది చేస్తుంది. మొదటగా దేవుని వాక్యాన్ని వినండి, అది మనసులోకి స్వీకరించండి, చక్కగా దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవా నా దేవుడు నీవే అని ఒక్క నిర్ణయం తీసుకున్నామంటే ఇక ప్రతి మాటకు ప్రతి అణువణువున మనం ఏం చేయాలంటే ఆయన మాటకు లోబడుతూ ఏది చెప్పినా సరే అంటూ ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్తేనే చక్కగా మన జీవితాలు బాగుంటాయి, లేకపోతే మన జీవితాలు బాగుండవండి. కాబట్టి ప్రభువైన దేవుని వల్ల దావీదు గారి ద్వారా ఇదొక్క విషయాన్ని మనం నేర్చుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని ఆశపడుతూ ఆలస్యం ఇది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.